श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। अघोरेभ्यो अघोरेभ्यो घोरघोरेभ्यः सर्वेभ्यो सर्वेभ्यो नमस्ते। अस्तु द्रव्येभ्यः सर्वं श्री परमेश्वरार्पितम्। వృశ్చిక రాశి వారికి జూలై నెలలో ఏ విధమైన ఆర్థిక స్థితిగతులు మారుతున్నాయి, ఆరోగ్య సమస్యలు ఏమైనా ఏర్పడుతున్నాయా, స్థిరమైన ఉద్యోగ ప్రాప్తి కలిగే అవకాశం ఉందా, ఇటువంటి విషయాలు మనం పరిశీలన చేద్దాము. ఇందులో ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి ఈ నెలలో ఆర్థిక సమస్యలు అనేటువంటివి కాస్త ఎక్కువగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ నెలలో అనుకోకుండా ఖర్చు అనేటువంటిది మీద పడే అవకాశం, మన ఇంట్లో మన కుటుంబ సభ్యుల్లో కొన్ని అనవసరమైనటువంటి ఖర్చులకి మనం ధనాన్ని వెచ్చించి అనవసరంగా ధనాన్ని వృధా చేసేటువంటి అవకాశమే ఎక్కువగా మోదగిస్తుంది. పైగా ఈ వృశ్చిక రాశి వారికి రాజకీయంలో ఉన్నటువంటి వారికి పేరు ప్రఖ్యాతులు కాస్త తగ్గుతాయి. మీకంటూ రావాల్సినటువంటి అధికారం శృతులు తప్పేటువంటి అవకాశం గోచరిస్తుంది. విద్యార్థులకి జ్ఞాపక శక్తి పెరుగుతుంది. మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఖచ్చితంగా ఏర్పరచుకుంటున్నారు. మొన్నమాది వరకు సరిగ్గా చదవని వారికి ఇప్పుడు ఇంత మార్పు ఎలా సంభవించిందని ఆశ్చర్యపోయే అవకాశం ఏర్పడుతోంది. సంగీత సాహిత్య సినీ కళా పరిశ్రమలో ఉన్న వారికి కాస్త ఓరణ కలుగుతుందని చెప్పవచ్చు. పాత స్నేహితుల వల్ల అవకాశం ఏర్పడుతోంది. ఈ అవకాశం బేస్ చేసుకున్నట్లయితే కనుక రానున్న రోజుల్లో అద్భుతమైన అవకాశాలు మీకు అందించుకునే అవకాశం ఏర్పడుతోంది. ఇక వృశ్చిక రాశి వారు రైతుల విషయానికి వస్తే మొదటి 3 వారంలో కూడా బాధాదాయకంగాను, చివరి వారం ఆనందదాయకంగాను నెలలో ముగుస్తుంది. రియల్ ఎస్టేట్ లో కానీ స్టాక్ మార్కెట్ లో కానీ ధనాన్ని వెచ్చించాలి అనుకుంటే వృశ్చిక రాశి వారు ఈ నెలలో అటువంటి ఆలోచన పెట్టుకోవద్దు. మీరు పెట్టిన పెట్టుబడి అనవసరంగా నష్టాల్లో కూరుకునే అవకాశం ఏర్పడుతుంది. రాంగ్ గైడెన్స్ వల్ల మీరు తప్పు దావలో మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. దాని వల్ల మీ ఆర్థిక నష్టం జరిగే అవకాశం ఏర్పడుతుంది. ఇక వ్యాపారాలు ప్రారంభం చేద్దాం అనుకుంటున్నాం గురుగారు, మరి ఏమిటి మా పరిస్థితి అంటే కనుక వ్యాపారాన్ని పరోక్షంగా చేయండి. అందులోనూ మెడికల్ హోల్సేల్ కానీ, కూరగాయలకు సంబంధించింది కానీ, లేదా బ్యూటీ ప్రొడక్ట్ సంబంధించి కానీ, ఆహార ధాన్యాలు అమ్మకాలు కానీ చేయండి. కలిసి వచ్చే సూచన ప్రత్యక్షంగా తీసుకోండి. మరొక విషయం, వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వారు తాతముత్తాతలు లభించేటువంటి ఆస్తి ఏదైతే ఉందో ఆ ఆస్తి అనేటువంటి ఈ నెలలో వచ్చే అవకాశం 70% కనబడుతోంది. పాజిటివ్ వైబ్రేషన్స్ ఏర్పడుతున్నాయి కానీ సంతకం జరుగుతుంది అనే విషయం చెప్పడానికి లేదు. కోర్టులో మీది పైచేయి అవుతుంది అనేటువంటి ఒక ఆశాజనము ఖచ్చితంగా కనబడుతుంది. ఇక వృశ్చిక రాశిలో వారు నిరుద్యోగులకి ఖచ్చితంగా శుభవార్త అయితే 2వ వారంలో ఉంటున్నారు. ప్రమోషన్ కోసం చూసేటువంటి వారికి మాత్రం కాస్త ఇబ్బందిదాయకమే. మీరు అనుకున్నటువంటి ప్రాంతానికి కాకుండా వేరే ప్రాంతానికి పరిష్కృతిక డ్యూటీకి వేసేటువంటి అవకాశం గోచరిస్తుంది. వృశ్చిక రాశి వారు ఇప్పటి వరకు తెలియజేసినంత కూడాను గోచార రీత్యా మాత్రం తెలియజేశాను. గుర్తుపెట్టుకోండి, వ్యక్తిగతంగా జాతకం తెలుసుకోవడానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైమింగ్, ప్లేస్ ఆఫ్ బర్త్ కింద స్క్రోల్ నెంబర్ సంప్రదించండి. ఒకవేళ అవి లేకపోతే ఫోటోలను పంపించడం, మేము అడిగే సమాధానం చెప్పడం వల్ల మీ పూర్తి జాతకాన్ని విశదీకరించి చెప్పడం జరుగుతుంది. అయితే వృశ్చిక రాశిలో ఆడవారి పరిస్థితి ఏంటి అంటే కనుక కుటుంబంలో కలహాలు ఎక్కువవుతాయి. భార్యాభర్తల మధ్య కీచురాలు పెరిగేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఎక్కడైతే మీరు అగౌరవపడ్డారో అక్కడ గౌరవం లభిస్తుంది. దూర ప్రాంతాల ప్రయాణం చేస్తున్నారు. ఎప్పుడు చూడనటువంటి హనుమత్ విగ్రహ లేదా హనుమత్ దేవాలయాలు దర్శనం చేసే అవకాశం
అవకాశం వృశ్చిక రాశి వారికి కలుగుతుంది. పైగా వివాహం కోసం ఎవరైతే ప్రయత్నం ప్రారంభించేద్దాం అనుకుంటున్నారో ఈ నెలలో చేయకండి, అంత లాభదాయకంగా లేదు. సంతానం కొరకు చూసేటువంటి వారికి మాత్రం ఖచ్చితంగా జూలై మొదటి వారంలో అద్భుతమైన అవకాశం, శుభవార్త వింటారు. ప్రసవానికి ఉన్నటువంటి వారు పుత్ర సంతానాన్ని కలిగేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వారు, ఆడవారు ముఖ్యంగా రాజకీయంలో ఎవరి ప్రమేయం లేకుండా అనూహ్యంగా అకస్మాత్తుగా మీ ప్రమేయం లేకుండానే ప్రవేశించేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. ఈ వృశ్చిక రాశి వారు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చెవుకి సంబంధించి, అదేవిధంగా చిన్న మెదడుకు సంబంధించి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ప్రమాదం జరిగినప్పుడు ముఖ్యంగా నరాల దగ్గర మాత్రమే ఎక్కువ శాతం ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఏర్పడుతోంది. కాబట్టి వృశ్చిక రాశి వారు ప్రయాణాలు చేసేటప్పుడు, అది కూడా జూలై 9వ తారీఖు నుంచి 20 మధ్యలో ప్రయాణాలు చాలా జాగ్రత్తగా చేయండి. అన్ని సేఫ్టీ ప్రికాషన్స్ పాటించుకోండి. చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పదగ్గ సూచన. ఇక వృశ్చిక రాశి వారు ఈ నెలంతా కూడాను హనుమత్ పూజ చేయడం, హనుమత్ దేవాలయ దర్శనానికి 11 జిల్లేడు పువ్వు తీసుకుని స్వామివారి పాదాల దగ్గర పెట్టడం శ్రేయస్కరం. ఒకవేళ దేవాలయానికి వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో ఉంటే కనుక మీరు హం ఆంజనేయాయ నమః అని 54 పర్యాయములు చదువుకోండి. చక్కగా హనుమ కటాక్షం కలుగుతుంది. ప్రతిరోజు కూడా ఇంట్లో సీతారామ లక్ష్మణ పట్టాభిషేక ప్రతిమ ఉంటే కనుక దానికి చక్కగా తెల్లని పుష్పమాల అలంకరణ చేయండి. ఒకవేళ లేని పక్షంలో మీ ఇంట్లో ఉన్నటువంటి దేవతామూర్తి ఎదురుగా నేతితో దీపారాధన, పసుపు ముత్తు వేసి వెలిగించండి. సర్వము హనుమత్ కటాక్షం కలుగుతుంది. కుదిరినంత వరకు కూడా హనుమత్ చాలీసా కానీ లేదా శ్రీరామ దూతాయ నమః అని కానీ అనుకోవడానికి ఎక్కువ శాతం చూడండి. వృశ్చిక రాశి వారికి హనుమత్ కటాక్షం కలుగుతుంది. అంతేకాకుండా ఈ వృశ్చిక రాశి వారు విందు వినోదాలలో పాల్గొన్నప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ మాటలో ద్వంద్వార్థాన్ని మాత్రమే తీసుకునే అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. కాబట్టి వృశ్చిక రాశి వారు మీ యొక్క ఆలోచన విధానాన్ని కానీ, లేకపోతే మీరు ఏదన్నా సమస్యకి పరిష్కారం చెప్దాం అనుకున్నప్పుడు కానీ 1కి 2 సార్లు ఆలోచించి ఎదుటి వ్యక్తి ఎటువంటి వాడు అని ఒక అంచనా తీసుకుని మీరు మీ యొక్క విషయాన్ని, అంటే మీ యొక్క నిర్ణయాన్ని తెలియజేయండి. అంతేగాని అక్కడ మనమే పెద్ద మనిషి తరహాగా మాత్రం చెప్దాం అనేటువంటి ఆలోచన పెట్టుకోకండి. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఆడవారు కొంచెం ఈ ఒక్క నెల కూడా మీ మాట తీరు అదుపులో పెట్టుకోగలిగితే రానున్న రోజులన్నీ కూడా మీవయ్యే అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. సర్వము హనుమత్ కటాక్షం కలుగుతుంది.